ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున భాగవత కథలలోని దక్ష యజ్ఞ విధ్వంసం గురించి రెండవ భాగాన్ని ఈరోజు మనం చర్చించుకుందాం. నిన్న చాలా ఆ, చాలా ముఖ్యమైన విషయాలు మనం చర్చించుకున్నాం. అందులో ప్రధానమైనది వైష్ణవ అపరాధము, వైష్ణవ నింద, శివనింద ఎంత పెద్ద పాపము, ఎంత పెద్ద ప్రమాదమో, ఎంత పెద్ద నష్టం జరుగుతుందో మనం నిన్న తెలుసుకున్నాం. ఎప్పుడైతే మరి ఆ సతీదేవి భర్తని అవమానించినందుకు సతీదేవి తన తండ్రిని ఏమి అనలేక తన తండ్రి వైపు కోపంగా చూస్తూ తనకు తానే ఆ ఒక్క అగ్నిలో ఆవిడ ఆ, శరీర త్యాగం చేశారనమాట. ఆ సమాచారం విన్నటువంటి శివుడికి చాలా క్రోధం వచ్చింది. మరి అందరూ అంటారు, ఏమండి శివుడిని మీరు అగ్రగరుడు అన్నారు వైష్ణవుల్లో, మరి శివుడు ప్రథమ వైష్ణవుడు అన్నారు, మరి ఆయన కోపం రావడం ఏంటండి అని అడిగే ప్రశ్న ఉండొచ్చు. కానీ ఇక్కడ వైష్ణవుడు ఎలా ఉంటాడంటే మనం తెలుసుకున్నాం. ప్రజాపతుల యజ్ఞంలో ఆ, ప్రజాపతుల యజ్ఞంలో దక్ష ప్రజాపతి వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ కూడా లేచి దక్ష ప్రజాపతికి ప్రణామాలు అర్పించారు. కానీ శివుడు మాత్రం అర్పించలేదు. శివుణ్ణి అవమానించాడు, సిగ్గులేనివాడా అని చెప్పి కూడా దూషించాడు. అయినా కూడా శివుడు దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఆ తర్వాత అక్కడున్న బ్రాహ్మలు అందరినీ కూడా నందీశ్వరుడు శపించడం జరిగింది. అలాగే శివుడి యొక్క అనుచరులందరినీ కూడా భృగు భృగు ఆయన శపించడం జరిగింది. ఇదంతా చూసినా కూడా శివుడు కాము గెలిపోయాడు, ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు అనమాట. కానీ ఎప్పుడైతే సతీదేవి తన భార్య అలాగా అగ్నిలో శరీర త్యాగం చేసిన తెలుసుకొని చాలా కోపంతో ఆయన ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది కేవలము సతీదేవి ఒక భార్యే కాదు, ఆవిడ ఒక గొప్ప వైష్ణవి. అంటే వైష్ణవులు ఎలా ఉంటారంటే మనల్ని ఎవరన్నా మనము బాధపడము, అవమానాన్ని కూడా మనము
పెద్దగా పట్టించుకోము. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినమానదేన కీర్తనీయ సదాహరి అన్నారు. అంటే తృణము కన్నా తాను తక్కువ అంటే నమ్రతను కలిగి, అంటే ఇలాగ రహదారి అందలి తృణము కన్నా తాను తక్కువ అని నమ్రతను కలిగి, వృక్షము కన్నా అధికమైన ఓర్పును కూడి, ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమునిచ్చుటకు సిద్ధపడిన స్థితి ఎందే మనుజుడు హరినామను ఉచ్చరించాలని చెప్పారండి. ఇది వైష్ణవుడి యొక్క క్వాలిటీ. అక్కడ ప్రజాపతుల యజ్ఞంలో దక్షుడు అవమానించినా ఆయన పట్టించుకోలేదు. అలాగే బ్రాహ్మణుల్ని శపించినప్పటికీ నందీశ్వరుడు, అలాగే ఆ భృగువు శివుడి యొక్క శిష్యులందరూ శపించినప్పటికి కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఎప్పుడైతే యజ్ఞంలో, అంటే ఎప్పుడైతే ఈ యజ్ఞ అగ్నిలో ఆ శివుని భార్య అయిన సతీదేవి వైష్ణవి శరీరత్యాగం చేసిన తెలవంగానే శివుడికి చాలా కోపం వచ్చింది. ఈ కోపాన్ని మన ఆచార్యులు సమర్థించారు. మన భాగవతులందరూ కూడా ఈ కోపాన్ని సమర్థించారు. ఎస్, చెప్పు నిన్న కూడా మనం, అంటే గురు నింద మనం వినకూడదు అంటారన్నమాట. అంటే వైష్ణవ నింద ఎవరైనా చెప్పినప్పుడు మనకంత వచ్చేసేయాలన్నమాట. అంటే అంత ప్రమాదం అన్నమాట. అలాగే ఇక్కడ సతీదేవి కేవలం శివుడికి భార్యే కాదు, ఆవిడ వైష్ణవి. అందుకని మన భక్తుల్ని ఎవరైనా అన్నారనుకోండి, మనం చూస్తూ ఊరుకోకూడదు. ఉం? మనకు శక్తి ఉంటే వాళ్ళని ఖండించాలి, లేకపోతే అక్కడి నుంచి వచ్చేసేయాలి. అలాంటి విషయాలన్నీ కూడా నిన్న మనం చాలా చెప్పుకున్నాం. మరి ఎప్పుడైతే కృష్ణుడు కోపం వచ్చిందో, సారీ, అలవాటు అనమాట, నిరంతరం నోటితోటి ఇప్పుడు కృష్ణ కృష్ణ అంటున్నప్పుడు ఆటోమేటిక్గా కృష్ణుడి గురించి వస్తుందన్నమాట. ఉం? శివుడికి కోపం రంగానే మరి ఆయన ఆ, జడని నేలకు కొట్టంగానే వీరభద్రుడు అనే ఒక అతను ఆవిర్భవించడం జరిగింది. ఆ వీరభద్రుడికి చెప్పాడు, నీవు వెళ్ళి అక్కడ యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా ఆ, ఆ, ఏమంటారు, వాళ్ళందరూ శిక్షించమని చెప్పి చెప్తాడు అనమాట. ఈ విధంగా అతను మరి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆ, రకరకాలుగా వారు చెప్పుకున్నాను నేను మనం, అంటే వాళ్ళందరూ కూడా యజ్ఞ మండపాన్ని చిన్నాభిన్నం చేశారు. ఉం. కొందరు యజ్ఞ పాత్రను పగలగొట్టారు. మరి కొందరు యజ్ఞ అగ్నిని ఆర్పివేశారు. కొందరు యజ్ఞ వేదిక సరిహద్దుని తెంపివేశారు. కొందరు నేరుగా యజ్ఞకుండంలో మూత్రం విడిచిపెట్టారు. ఇలా రకరకాలుగా వాళ్ళందరూ కూడా చేశారు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఆ, చాలా ఇబ్బంది పడ్డారు. ఇది నిన్న మనం తెలుసుకున్నాం. ఆ, ఈ విధంగా ఆ, ఎప్పుడైతే మరి వీరభద్రుడు ఏం చేశాడు, దక్షుడి యొక్క తలని నరికి వేశాడు. అది ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక అందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? అక్కడున్న ఋత్విక్కులు, ఆ యజ్ఞం ఉన్న సభాసదులు, దేవతలు, శివ సైన్యంతో, శివ భక్తులతో, శివుడి యొక్క శిష్యులతో ఎవరైతే పీడితులయ్యారో, ఎవరైతే దెబ్బలు తిన్నారో వారందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళారనమాట. బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా తెలియజేయడం జరిగింది. అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంటే, ఇప్పుడు కేవలము శివుడికి శరణు పొందడమే మార్గం అని బోధించాడు. మీ అందరూ కూడా శివుడికి శరణాగతి పొందండి, అంతకన్నా వేరే మార్గం లేదని చెప్పి బోధన జరిగిందనమాట. ఆ విధంగా తనను ఆశ్రయించిన వారికి హితబోధ కామించిన వాడే బ్రహ్మదేవుడు వారితో పాటుగా కైలాస పర్వతానికి కూడా చేరుకున్నాడు. బ్రహ్మదేవుడు కూడా వెళ్ళాడు కైలాస పర్వతానికి. అక్కడ వెళ్ళిన తర్వాత వటవృక్షము, అక్కడ ఒక ఆ, వటవృక్షాన్ని ఉంది. ఆ వటవృక్షం దగ్గర శివుడు ఆ, చక్కగా అక్కడ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు అనమాట. అది అక్కడ ప్లేస్లో. అప్పుడే అలాగే ఆ, ఆయన చుట్టూ కూడా ఎవరున్నారంటే సనకాదులు, అలాగే ఆ, మరి కుబేరుడు, వీళ్ళు శివుడితో పాటు కూర్చొని ఉన్నారు. అలాగా ఆ, దర్భాసనం మీద కూర్చున్న శివుడు నారదమునికి ఉపదేశం చేస్తున్నాడు, తత్వోపదేశం చేస్తున్నాడు. అలాగా శివుడు, దేవతలు, అసురులు ఇరువురి చేతను కూడా ఆయన అర్చింపబడినట్టు వాడు ఎవరు? శివుడు. అందుకే ఆయన ఎవరంటే
సురాసురే సైరభి వందితాంగ్రి అని అతన్ని వర్ణించబడ్డారు అనమాట. అంటే అంతటి మహోన్నతుడయ్యను అతను బ్రహ్మను చూడగానే లేచి నిలబడి వందనం చేశాడంట. ఉం? అప్పుడు నారదాదులు కూడా బ్రహ్మకు వందనం చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడితో శివుడు బ్రహ్మదేవుడు శివునితో ఇలా అన్నాడు. ఉం? నీవు భగవన్మాయచే మోహితుడు కావు. మన క్లాస్లో ఉన్న ఒక ప్రశ్న, జనరల్గా భక్తులకు కూడా మాయ వస్తుంది కదా, కొంతమంది మాయలో పడిపోతారు కదా. కానీ శివుడు భగవన్మాయచే మోహితుడు కాడంట. ఎందుకు? ఎవరైనా చెప్పగలరా మన క్లాస్లో? వైష్ణవ భక్తుడు. వైష్ణవ భక్తుడు. ఇంకా శివుడు నిరంతరం ధ్యానించేదే హరిని కాబట్టి. ఆ హరిబోల్ గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నిరంతరం ఎవరైతే నామస్మరణ చేస్తూ ఉంటారో, భగవంతుడు నామస్మరణ చేస్తూ ఉంటారో వారి దగ్గరికి మాయ రాదు. ఎస్, చూసారా? అందుకని మన ఆచార్యులు చెప్తారంటే సమయాన్ని ఎక్కడ వృధా చేయబాకండి. ఒక్క క్షణం చాలంట, ఒక్క సెకండ్ చాలంట మనల్ని మాయ పట్టుకుంటానికి. అందుకని మన వైష్ణవులు ఎప్పుడు కూడా ఎప్పుడు మెల్లో జపమాలు వేసుకొని ఉం, ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా చక్కగా జపం చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతుంటారు అనమాట. అందుకే నీవు భగవాన్ మాయ చేత మోహితుడు కావు. కనుక మాయ చే మోహితులై కామ్య కర్మ రతులు చేయడి వారి పట్ల నీవు కరుణను చూపించాలి. చూసారా? నువ్వు నువ్వు మాయ చోట మోహితుడు కావు, కానీ మాయ చేత ఎవరైతే మోహితులు అయిపోయారో, కామ్యకర్మలు ఎప్పుడు కూడా కోరికల కోసం జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పట్ల నువ్వు కరుణ చూపించాలి. నీకు యజ్ఞ భాగం ఉన్నది, యజ్ఞ ఫలాన్ని ఇచ్చేవాడు నీవే. దుష్ట పురోహితులు నీకు యజ్ఞ భాగం ఇవ్వకపోవడం వల్ల నీవు సమస్తాన్ని ధ్వంసం చేశావు. అందువలన యజ్ఞము సగంలో ఆగిపోయింది. కనుక చేయవలసిన దాన్ని పూర్తి చేసి నీ యజ్ఞ భాగాన్ని నువ్వు తీసుకోవాలి. దక్షునికి తిరిగి ప్రాణాన్ని ఇచ్చి భగునికి కన్నులను, భృగువుకి మేసాలని, పూషునికి దంతమును అనుగ్రహించు. ఇది అందరు పీకేశారు కదా. ఎవరికి? ఆ బగునికి కన్నులు బీకేశారు, భృగుకు మీసాలు బీకేశారు, పూసిన దంతాలు బీకేశారు. అలాగా చెప్పాడు. ఏంటి? నీ సైనికుల వలన గాయపడిన దేవతలు ఋత్విక్కులు నీ అనుగ్రహముచే స్వస్థతను పొందిదురుగాక. యజ్ఞ భాగాన్ని నీవు స్వీకరించి యజ్ఞాన్ని పరిసమాప్తి చేయవలసింది అని చెప్పాడు. బ్రహ్మవాక్కులు విన్న శివుడు అవివేకుల మాటను తాను పట్టించుకోనని వారిని సరిదిద్దడానికే ఈ విధంగా చేయవలసి వచ్చిందని చెప్పాడు. అయినా దక్షిణ శిరము యజ్ఞాగ్నిలో భస్మమైంది మరి కనుక ఇప్పుడు మేక శరీరాన్ని పొందుతాడని చూపిస్తున్నాడు కరుణ. ఇక్కడ చూడండి ఎలాగా అంటే, దక్షుడికి మేక శరీరాన్ని పొందుతాడని, భగుడు తన మిత్రుని కన్నుల ద్వారా చూడగలుగుతాడని, పూషుడు తన శిష్యుల దంతముల ద్వారా నమ్మగలుగుతాడని, తానే స్వయంగా తినగోరితే కేవలం శనగపిండి ముద్దనే తినాల్సి వస్తుందని, బాహువులు తెగిన వారు అశ్విని కుమారుల బాహువులతో పనిచేయవలసి వస్తుందని, హస్తములు కోల్పోయిన వారు పూషుని హస్తములతో కార్యములు చేసుకోవాలని, భృగువుకు మేకగడ్డము వస్తుందని శివుడు బ్రహ్మకి తెలియజేశాడు. శివుని మాటలను విన్న అందరూ కూడా సంతుష్టులయ్యారు. అంతే కదా, సంథింగ్ ఈజ్ బెటర్ దన్ నథింగ్ కదా. ఎందుకంటే వారు చేసిన అపరాధానికి అసలు ఇది కూడా ఉండదన్నమాట. కానీ వైష్ణవుడు ఎలాంటి వాడంటే ఎప్పుడు కూడా పరమ కరుణామయుడు, దయామయుడు. కాబట్టి అట్ ద సేమ్ టైం ఇప్పుడు అన్నీ మీకు వదిలేశాను, మీరు మళ్ళీ పూర్వనానే ఉంటారని చెప్పి మళ్ళీ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. అందుకని అక్కడ కర్మ కర్మే, అలాగే దయ దయ అనమాట. ఆ విధంగా శివుడు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే అది విన్నారో అందరూ కూడా సంతుష్టులయ్యారు. తర్వాత భృగువు శివుని యజ్ఞస్థలకి ఆహ్వానించాడు శివుడిని. అప్పుడు ఋషిగణ సహితులే బ్రహ్మాదేవతలు శివుడిని యజ్ఞస్థలికి చేరుకున్నారనమాట. శివుడు అప్పుడు చక్కగా యజ్ఞస్థలికి రావడం జరిగింది. అక్కడ శివుని ఆజ్ఞ మేరకు
యజ్ఞ పశువు శిరాన్ని దక్షిణ మొండానికి సంధించారు. అది అంటే మేక మేక యొక్క తలాన్ని పెట్టారు. దాంతో దక్షునికి ప్రాణం వచ్చింది. ఈసారి శివ దర్శనముతో దక్షుని కలుషిత చిత్తమంతా నిర్మలమైపోయింది. అంటే పాపాలన్నీ పోయినాయి, గర్వం పోయింది, అహంకారం పోయింది, నిర్మలైపోయింది. కానీ వెంటనే తన పుత్రిక దేహాన్ని త్యజించడం గుర్తుకు వచ్చి అతడు చాలా దుఃఖితుడై కన్నీరు కార్చాడు దక్ష ప్రజాపతి. సరే, కొంతసేపటికి అతను మళ్ళీ కూడా తెప్పరిల్లి అతడు శివుని స్తుతించాడు. ఎలాగ నిష్కపటంగా. ఇంతకుముందు ఎప్పుడు కూడా కపట వాక్కులతోటి నిందిస్తూ ఉండేటప్పుడు దక్ష ప్రజాపతి ఇప్పుడు నిష్కపటంగా శివుణ్ణి స్తుతిస్తున్నాడు అనమాట. నిండు సభలో తాను నిందించినప్పటికీ శివుడు మాటైనా పలుకలేదని. చూసారా? ఇదే వైష్ణవుడు యొక్క గొప్ప గొప్ప క్వాలిటీ అనమాట, వైష్ణవుడు అనమాట. నిండు సభలో తాను నిందించినప్పటికి కూడా శివుడు మాటైనా పలకలేదని, మహనీయునిపై చూపిన అవిధేయత కారణంగా తాను పతనం చెందుతున్నందున కరుణతోనే శివుడు ఈ విధంగా శిక్షించి అనుగ్రహించాడని దక్షుడు అన్నాడు. చూసారా? తన పట్ల కృప చూపని అర్థించాడు. దక్షిణ పలుకులకి కొద్దిగా మనసగిరిన శివుడు అతన్ని ఆశీర్వదించాడు. శివునిచే క్షమింపబడిన దక్షుడు బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తిరిగి యజ్ఞాన్ని ప్రారంభించాడు. చూసారా? అంటే వైష్ణవుడు ఎప్పుడు కూడా క్షమాగుణంతో ఉంటాడు. చూసారా? తన భార్యను కోల్పోయినా తన భార్య ఎవరి వల్ల కోల్పోయిందో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టాడు శివుడు. అదే వైష్ణవ యొక్క తత్వం అంటే. శివానుచరులచే దూషితమైన యజ్ఞవేదికను బ్రాహ్మణులు అక్కడ మళ్ళీ పురోడాసం అనే హవిస్సులతో యజ్ఞం చేసి పవిత్రం చేశారనమాట. అది ఒక పెద్ద ప్రాసెస్. అసలు అపవిత్రం అవ్వకూడదు. అపవిత్రం ఏంటంటే చాలా పెద్ద కష్టం. మళ్ళీ తిరిగి పవిత్రం చేసే శక్తి సామాన్యమైనటువంటి ఋత్వికులకి, సామాన్యమైనటువంటి పూజారులకి ఉండదు. చాలా దానికి తపోశక్తి కావాలి. అందుకని యజ్ఞం ఎక్కడా కూడా యజ్ఞం చేసేటప్పుడు ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలని చెప్తారు. అందుకే ముఖ్యంగా మన ఇస్కాన్లో ఏం చేస్తారంటే యజ్ఞానికి ముందు, యజ్ఞానికి తర్వాత కూడా హరినామ సంకీర్తన చేస్తాం. ఎప్పుడైతే హరినామ సంకీర్తన చేస్తున్నామో అక్కడికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి విఘ్నాలు జరగకుండా భగవంతుడు కాపాడతాడనమాట. అది. తర్వాత దక్షుడు చక్కగా ఆయన భగవంతుడి పట్ల ధ్యానం పెట్టి యజుర్వేద మంత్రాలతో హవిస్సుని యజ్ఞాగ్నిను సమర్పించాడు. అప్పుడు ఆదినారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ? ఆ యజ్ఞములో. ఎలాగా? గరుడు వాహనంపై ఆశ్రుడై ఉన్న నారాయణుడు ప్రత్యక్షమైనంతనే దిక్కులను కూడా ప్రకాశములు వెలిగిపోతున్నాయి. ఆ వెలుగుకి అక్కడ ఉన్నబట్టి వాళ్ళందరూ తేజం తగ్గిపోతుంది అనమాట. అది. ఆ విధంగా అష్టబాహువులలో వంటి ఆ దేవదేవుడు వివిధ ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఉం. అతను చూడగానే బ్రహ్మాదేవతలందరూ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించడం జరిగింది. తరువాత మరి ఒక్కొక్కరుగా విష్ణు భగవాన్ని స్తుతించారు. ఎవరెవరు? మొదటి దక్షుడు, తరువాత ఋత్విక్కులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా, యజ్ఞం దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే శివుడు, భృగువు, మరి బ్రహ్మ, ఇంద్రుడు, ఋత్విక్కుల భార్యలు, ఋషులు, సిద్ధులు, దక్ష పత్ని అంటే దక్ష ప్రజాపతి ఒక భార్య, లోకపాలురు, మరి యోగి పొంగవులు, వాళ్ళందరూ కూడా ఆదినారాయణని స్తుతించారు. అంటే భగవంతుని విష్ణు భగవాన్ని వారందరూ కూడా స్తుతించారు. అలాగే అక్కడ వేదమూర్తులు, మరి అగ్నిదేవుడు, మరి ఇతర దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, బ్రాహ్మణులందరూ కూడా హృదయపూర్వకంగా స్తోత్రం చేశారంట. ఈ తరువాత దక్షునిచే శ్రద్ధగా నిర్వహింపబడిన యజ్ఞముచే యజ్ఞభోక్త అయిన నారాయణుడు సంతృష్టి చెంది అతన్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు అర్థమైంది కదా? ఏ యజ్ఞము చేసినప్పుడు కూడా యజ్ఞం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే యజ్ఞభోక్త అయిన భగవంతుణ్ణి సంతోషపెట్టాలి. అందుకే ఉంటారంటే సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం. అందుకే చూడండి, మనం కూడా యజ్ఞాలు చేసినప్పుడు మనం సంకల్పం చెప్తాం, శ్రీకృష్ణ ప్రీత్యర్థం. అదనమాట. ఆ విధంగా
విష్ణు భగవానునిచే బోధను గ్రహించిన దక్షుడు పిమ్మట ఆ దేవదేవుని బ్రహ్మను శివుని విడివిడిగా అర్చించాడు. యజ్ఞ భాగాన్ని సగౌరవంగా అతడు శివునికి సమర్పించాడు. ఆ విధంగా పూర్ణ సంతుష్టుడయ్యాడు. నిజానికి విష్ణువుకే సమస్తాన్ని సమర్పించి ఆ దేవదేవుని ప్రసాదాన్ని దేవతలకు పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. మీకెవరికన్నా ఆ, ఆచారాలు ఉన్నాయనుకోండి. కులదేవతలు ఉన్నారు. ఎంతో కాలం నుంచి ఎవరినో ఒకరి మీద అర్చిస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే భగవంతుడికి, అంటే శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని కులదేవతలకి ఇష్టదైవాలు కూడా పెట్టచ్చు అనమాట. ఇది ఎక్కడ చెప్పారు అంటే మనకి భాగవతంలో చెప్పారు. మరి ఇప్పుడు ఇది ఎక్కడ జరుగుతుంది? ఎస్, శ్రీ పూరి జగన్నాథ క్షేత్రంలో ఈ ఆచారం ఇంకా కొనసాగుతుందంట. ఎక్కడ? పూరి జగన్నాథ క్షేత్రంలో. జగన్నాథ మందిరం చుట్టూ కూడా అనేకమైన దేవతల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు, ఇక్కడ ఏకాదశి ఉంది, విమలాదేవి ఉన్నారు. ఇలాగా చుట్టూ చిన్న చిన్న దేవతల ఆలయాలు ఉన్నాయి అనమాట. చిన్న చిన్న అనమాట అవి. వారందరూ కూడా జగన్నాథ ప్రసాదమే నైవేద్యం పెడతారన్నమాట. గుర్తుపెట్టుకోండి. చూసారా? అంతేకాకుండా భువనేశ్వర్లో ప్రముఖ శివాలయంలో కూడా శివునికి జగన్నాథ ప్రసాదమే నైవేద్యం పెడతారంట. ఇది చాలా పెద్ద విశేషం అన్నమాట. ఇదే వైష్ణవ పద్ధతి. వైష్ణవుడైన వాడు చిన్న చీమనైనా నిరాధారించడు. అంటే ఆదరిస్తాడే గాని ఇబ్బంది పెట్టడు, వారిని హింసించడు, చిన్న చూపు చూడడు. ఇది వైష్ణవుడు అంటే. కానీ జీవులకు వారి వారి స్థితులను బట్టి అతడు తగిన గౌరవాన్ని చూపిస్తాడు. అట్టి గౌరవము శ్రీకృష్ణుని సంబంధంలోనే ఉంటుంది. ఈ విధంగా దక్షుడు యజ్ఞం ద్వారా దేవదేవుని అర్చించాడు, ధర్మపదంలో నెలకొన్నాడు. యజ్ఞానికి విచ్చేసిన దేవతలు కూడా పుణ్యము వృద్ధి కాగలను అతను దీవించారు అతన్ని. ఆ విధంగా దక్షిణ నుండి లభించిన దేహాన్ని దాక్షాయిని. దాక్షాయిని అంటే ఎవరు? దక్షిణుడు కుమార్తె, ఆవిడ సతీదేవి. ఆవిడ శరీరాన్ని త్యజించారు కాబట్టి హిమవంతునికి కూతురుగా జన్మించి మళ్ళీ తిరిగి శివుణ్ణే భర్తగా పొందింది. ఆవిడని ఏమంటారంటే హేమావతిగా అంటారు. అలాగే ఆ ఏమంటారంటే పార్వతీదేవిగా అంటుంటారు అన్నమాట ఆవిడ్ని. అది. సో దేవదేవుడు విష్ణు భగవాని సమక్షం నిర్వహించబడిన దక్ష యజ్ఞ వృత్తాంతమును శ్రద్ధతో వినినవాడు, కీర్తించినవాడు సమస్త పాప విముక్తుడవుతాడని ఫలశ్రుతి చెప్పబడింది. శివదూషణ వినలేక దేహత్యాగము చేసిన సతీదేవి అంబికా రూపంలో తిరిగి శివునే భర్తగా పొందింది. అంటే పేరున్నాయి, అంబిక అని, పార్వతి అని, అలాగా పేర్లున్నాయి అన్నమాట. అలాగా భర్తగా పొందింది. శివదూషణతో అపవిత్రుడైన దక్షుడు తర్వాత తన దేహాన్ని త్యజించి మహర్షి గర్భంలో జన్మించవలసి వచ్చింది. ఆ కథను వేరే సందర్భంలో మనం ఎప్పుడైనా చర్చించుకుందాం. మరి సారాంశం ఏమిటంటే ఇక్కడ ఈ ఒక కథ సారాంశం ఏమిటి అంటే వైష్ణవ నింద అనేది సర్వదా కూడా అనర్థదాయకమే. గుర్తుపెట్టు. వైష్ణవ నింద చేసేవారు, వైష్ణవ అపరాధం చేసేవారు, అలాగే వినోదంగా వినేవారు కూడా. చూశారు కదా ఇప్పుడు ఆ యజ్ఞంలో దక్షుడు శివుణ్ణి అవమానించినా కూడా ఆ బ్రాహ్మణులందరూ కూడా ఏం చేశారు? దక్షుడు ఖండించలే, వింటున్నారు వాళ్ళు. అది కూడా అపరాధమే. అందుకని వినోదంగా ఎవరైతే వింటూ ఉంటారో వారందరికీ కూడా దుష్ట పరిణామాలు జరుగుతాయంట వారికి. దక్షిణ విషయంలో అదే జరిగింది కదా. వైష్ణవుల కోపం రానే రాదు. ఒకవేళ వచ్చినా దానిని వారు భక్త ద్వేషుల పైననే చూపిస్తారు. చూసారా? అంటే భక్తుల్ని పట్ల ఎవరి ద్వేషం కలిగి ఉంటారో వారి వైపు చూపిస్తారు. క్రోధ భక్త దేశిజనే అని నరోత్తమదాస ఠాకూర్లు అన్నారు. కాబట్టి శివద్వేషి అయిన తండ్రి పైన దాక్షాయిని చూపిన కోపము సమర్థనీయమైనది. ఎందుకంటే తన భర్తను అవమానించారు కాబట్టి.
ఒక గొప్ప వైష్ణవుణ్ణి అవమానించారు కాబట్టి, మహాదేవుణ్ణి అవమానించారు కాబట్టి. అలాగే రావణుడిపై శ్రీ ఆంజనేయుడు చూపిన కోపం కూడా రామభక్తిగా ప్రసిద్ధి చెందింది, గుర్తుపెట్టుకోవాలి. మరి శ్రీ ఆంజనేయుడు కూడా గొప్ప వైష్ణవుడే కదా, కదా. నిరంతరం రామనామాన్ని అయినా జపిస్తూ ఉంటాడు అనమాట. మరి రావణుడి పైన శ్రీ ఆంజనేయుడు కోపం చూపించాడు కదా, అదేమైంది, రామభక్తిగా ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా చాలా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ మీరు వినండి. వైష్ణవ కుటుంబం ఎంత గొప్పదో ఇక్కడ మనకి భాగవతంలో వర్ణించారు ఆచార్యులు. చూడండి, శివపార్వతుల కుటుంబము వైష్ణవ కుటుంబానికి చక్కని ప్రతీకంట. వైష్ణవులలో శ్రేష్ఠుడు శివుడు. విష్ణు ఆదేశం మేరకే అంబిక జీవులను నియంత్రిస్తుంది. అంబిక అంటే దుర్గాదేవి, ఆవిడే పార్వతీదేవి, ఆవిడే వైష్ణవిదేవి, ఆవిడే మాయాదేవి. విష్ణు ఆరాధన వలన వినాయకునికి గణాధ్యక్ష పదవి వచ్చింది. అందుకే చెప్తారు, వినాయక చవితి పందిరిలో ఎవరైతే హరినామ సంకీర్తన చేస్తారో, ఎవరైతే భగవద్గీత భాగవతాలు చదివి వినిపిస్తారో వినాయకుడు చాలా ఆనందం అంట. మేము చేసాం అలాగా. ఆ, మేము చేసాము మా టీంతో వెళ్ళేలాగా. ఇకపోతే కార్తికేయుడు ఏంటంటే విష్ణు ప్రతినిధులైన దేవతలకు సేనానాయకుడు అంట కార్తికేయుడు. శివుడు, పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, వీళ్ళు నలుగురు కుటుంబ సభ్యులు కదా. శివపార్వతులకు సంతానం వీళ్ళిద్దరు కూడా. ఎవరు? వినాయకుడు, కార్తికేయుడు. ఈ విధంగా వారిలో ప్రతి ఒక్కరు కూడా విష్ణువుతో సంబంధాన్ని కలిగి ఉన్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే కుటుంబంలో అందరూ కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసా? వైకుంఠం అలా ఉంటుంది, ఆ ఇల్లు గోలోకం అలా ఉంటుంది. ఈ విధంగా వారిలో ప్రతి ఒక్కరు కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నారు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి విషయాన్ని వేరే కోణంలో కూడా మనం చూడొచ్చంట. ఏంటో కోణం అంటే, కలహరహితమైనదే వైష్ణవ కుటుంబం. మీరు చూస్తే కనుక ఇవాళ చూస్తే మీరు చూడండి, 90% ఆఫ్ ద ఫ్యామిలీస్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, వాళ్ళిద్దరంటే పిల్లలకు పడదు, అత్తమామలకు పడదు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య జరుగుతుంటూనే ఉంటుంది. కారణం ఏంటంటే వారెవ్వరికీ భగవంతుడితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోవాలి. కానీ అందరికీ కూడా భగవంతుడు సంబంధం ఉందనుకోండి, అందరూ కూడా కలిసి భగవంతుడు సేవ చేశారనుకోండి, అసలు ఆ ఇంట్లో ఎటువంటి కలహాలు ఉండవు, ఎటువంటి గొడవలు ఉండవు. అది చూద్దాం. కలహార కలహరహితమైనదే వైష్ణవ కుటుంబం అంటే ఎలాగా చూడండి. శివుడి వాహనం ఏంటండి అంటే వృషభము. అంటే ఏంటి వృషభం అంటే ఏంటి? చెప్పండి, వృషభం అంటే ఏంటి? నంది ఎద్దు. ప్రభు. ఎద్దు నంది ఎద్దు కదా. ప్రభ ఆ, ఎద్దు అంబిక ప్రభు. వాహనం ఏంటి? సింహము. అంటే సింహము. దుర్గాదేవి వాహనము సింహము సింహము. కదా. మరి జనరల్గా మనం చూస్తే అసలు సింహానికిను అసలు ఎద్దుకు పడుతుందా? పడదు ప్రభుజీ. పడదు. ఆ? కానీ శివపార్వతుల సన్నిధులు అవి చాలా సన్నిహితంగా ఉంటాయంట, స్నేహంగా ఉంటాయంట, ప్రేమగా ఉంటాయంట. చూసారా? ఇంకోటి చూద్దాం. శివునికి సర్పమే ఆయన మెల్లో కంఠాభరణము. ఆయన మెల్లో, శివుడి మెల్లో పామే అందం, మనందరూ తెలిసిందే కదా. అటువంటి పాము నెమలికి శత్రువు. ఆ నెమలి కార్తికేయుడికి వాహనము. మీరు చెప్పండి, ఎక్కడన్నా కూడా అసలు ఆమ్, నెమలను చూస్తే పాము ఆగిద్దా? వాళ్ళ ఆడదు ప్రభు, నెమలి ఆడి రెండింటికి పడదు. వాళ్ళిద్దరికి అసలు పడదు కదా. ఏంటి? కానీ యజమానులంతా వైష్ణవులు అయినప్పుడు వారికి సంబంధించినవి కూడా ఆ ప్రభావంలోనే ఉంటాయంట. అందుకని అక్కడ వారి గొడవలు లేవు. ఇంకా చూడండి, ఆ, అలాగే ఆ, ఆ కార్తికేయుడి వాహనం ఏం చెప్పుకున్నాం మనం. కార్తికేయుడి వాహనం ఏంటి? నెమలి కదా. ఎస్. ఆ నెమలికిను
పాముకి అసలు జగడమే లేదు. అలాగే పాముకి ఎలుక అసలు పడదు కదా, కరెక్టేనా? పాముకి ఎలుకకి ఎలుక అసలు అసలు పడదు. ఎలుక ఎవరికి వాహనం? గణేష్ కి వినాయకుడు. వినాయకుడికి. వినాయకుడికి. కానీ వాళ్ళకి అసలు జగడమే ఉండదంట. వాళ్ళు చక్కగా ఉంటారంట, వాళ్ళు స్నేహంగా ఉంటారంట. ఆ? ఈ విధంగా శివపార్వతుల కుటుంబంలో సభ్యులందరికీ కూడా సంబంధించినవి పరస్పరము సాధారణంగా శత్రుత్వమని కలిగినవే అయినప్పటికీ కూడా అక్కడ విష్ణు భక్తి వాతావరణంలో తమ సహజ గుణాన్ని కోల్పోయి సామరస్యంగా ఉంటాయంట, కలహరహితంగా ఉంటున్నాయి. ఇదే వైష్ణవ కుటుంబానికి చిహ్నము, ఉదాహరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి చే, శ్రీల గురుదేవికి జై. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము చక్కగా ఈ రోజున మరి భాగవద్గీతలలోని దక్ష యజ్ఞ విధ్వంసము రెండో భాగం కూడా చెప్పుకున్నాం మనం ఈ రోజున. ఇందులో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. అలాగే ఇందులో మోరల్ ఏంటి, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పొచ్చు. హరే కృష్ణ. దక్షయజ్ఞం రెండో భాగం చెప్పారు ప్రభుజీ. అంటే ఏ విధంగా శివుడి యొక్క ప్రమద గణాలు దక్షయజ్ఞం యొక్క స్థానాన్ని, యజ్ఞ స్థలాన్ని ఏ విధంగా నాశనం చేశారు. ఇందులో నేను రెండు విషయాలు నేర్చుకున్నాను ప్రభుజీ. ఒకటి, సాధు లక్షణాలు లేదా వైష్ణవ లక్షణాలు ఆ, ముఖ్యంగా మూడు ఉంటాయి కదా ప్రభుజీ. సహనము, ఓర్పు, సర్వజీవుల ఏడ మిత్రత్వం. ఇది కపిల భగవానుడు కపిల గీతలో చెప్పాడు. సో ఈ మూడు లక్షణాలు నాకు ఈ దక్ష యజ్ఞంలో శివుడి దగ్గర కనబడ్డాయి ప్రభుజీ. ఎందుకంటే అతను అదే శివుడు దక్ష యజ్ఞంలో ఉన్నప్పుడు భగవంతుడి ధ్యానంలో ఏ విధంగా అయితే దక్షుడు అవమానించిన అతడు పూర్తి సహనంతో ఉన్నాడు, ఎటువంటి మాట అనకుండా పూర్తి ఓర్పుతో ఉన్నాడు ప్రభుజీ. ఆ తర్వాత ఏ విధంగా అయితే కరుణ చూపించాలో ఆ తర్వాత దక్షుడి యొక్క శిరస్సుని పూర్తిగా అగ్నికీలలో దహనమైనప్పటికీ తిరిగి దక్షుణ్ణి పూర్తిగా జీవుణ్ణి చేయుటకు మేక యొక్క తలకాయని తీసుకొచ్చి మళ్ళా అతనికి అవమానించినప్పటికీ అతన్ని పూర్తిగా జీవునిగా తయారు చేస్తారు ప్రభుజీ. ఇది మనం చాలా బాగా అర్థం చేసుకోవాలని నా అభిప్రాయం ప్రభుజీ. ఎందుకంటే ఈ భక్తియుక్త జీవితంలో నిరంతరం మనకు ఎదురయ్యే సమస్యల్లో ఇవి భక్తుల ద్వారా వచ్చే సమస్యలే ఎక్కువ, భౌతికంగా వచ్చే సమస్యల కన్నా. కాబట్టి ఈ విషయంలో పరమశివుడిని మనం రోజు తలుచుకోవాలి, ఈ దక్ష యజ్ఞాన్ని రోజు మనం వినాలనేది నా అభిప్రాయం. ఇంకొకటి ఈ విషయం ఏంటంటే ప్రభుజీ, భగవంతుడు లేదంటే భగవంతుడి ప్రతినిధి లేదంటే వైష్ణవుడు ఎక్కడుంటే అక్కడ అది యజ్ఞమే అవుతుంది ప్రభుజీ. ఇది ఎందుకంటే ప్రభుజీ ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధ స్థలం అది, కానీ అక్కడ భగవంతుడు భగవద్గీత చెప్పాడు కాబట్టి అది యుద్ధ భూమి అయినప్పటికీ యజ్ఞస్థలం అయిపోయింది ప్రభుజీ. ఇక్కడ దక్ష యజ్ఞం ఇది. ఈ దక్ష యజ్ఞం అయినప్పటికీ ఆ శుద్ధ భక్తుడు వైష్ణవుడైన శివుడిని అక్కడ నుండి అవమానించి పంపించేశారు కాబట్టి అది రణరంగం అయిపోయింది ప్రభుజీ. పేరుకి యజ్ఞ స్థలం అయినప్పటికీ అక్కడ మారణహోమం జరిగింది. ఇక్కడ కురుక్షేత్రంలో అది యుద్ధ భూమి అయినప్పటికీ అక్కడ జ్ఞాన యజ్ఞం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ప్రభుజీ నా అభిప్రాయం, భగవంతుడి యొక్క చైతన్యంతో నిరంతరం మనం ఉంటే అది ఏ స్థలం అయినప్పటికీ ఏ ప్రదేశం అయినప్పటికీ అది పూర్తిగా ఆనందమయంగానే ఉంటుందనేది నా అభిప్రాయం ప్రభుజీ. సో ఇక్కడ మన చైతన్యం అనేది ఎప్పుడూ ఇంపార్టెంట్. మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ మనుషులతో ఉన్నా మనం నిరంతరం భగవంతుడి యొక్క నామంలో భగవంతుడి యొక్క హరికథ ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండటం వల్ల నిరంతరం సంతోషము శాంతితో ఉండగలదనేది నా అభిప్రాయం ప్రభుజీ. ఇంకొకటి ప్రభుజీ, లాస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇందాక చెప్పింది శివుడి కుటుంబం అనేది వైష్ణవ కుటుంబం అనేది
ఆ అనేక ఇప్పుడు శివుడి యొక్క వాహనము నంది, కానీ అమ్మవారి యొక్క వాహనము సింహం. రెండు ఇప్పుడు భౌతికంగా చూసుకుంటే ప్రభుజీ రెండు శత్రుత్వం కలిగిన జీవులు. అంటే సింహం ఎప్పుడు దాడి చేసి ఒక జీవిని చంపేద్దామనే ఉంటుంది. అదే విధంగా పాముకి ఎలుక్కి పడదు, పాముకి ఆ నెమలికి పడదు. కానీ ఇవి వైష్ణవ లక్షణాలు ఉండటం వల్ల వాటి యొక్క జన్మస్థాయిని కూడా అవి దాటేసి స్నేహం కలిగి ఉన్నాయి ప్రభు. సో ఇది వైష్ణవతనం లేదా భగవద్భక్తి యొక్క గొప్పతనం ప్రభుజీ. సో ఈ లక్షణాలని మనం అవలంబించుకున్నప్పుడు ఈ భౌతిక స్థితిని కూడా మనం దాటి సర్వజీవుడు యంద మిత్రుత్వాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటాం అనేది ఈ రోజు నేర్చుకున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది మీ హరే కృష్ణ అభిప్రాయం, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారా? 100% ఎక్స్పీరియన్స్ అయ్యాను ప్రభుజీ, లేదని నేను చెప్పను. నెక్స్ట్ టైం అలా ఎందుకంటే చెప్పండి, ఎక్స్పీరియన్స్ అయ్యారని చెప్పండి. అభిప్రాయం అనగానే మళ్ళీ భౌతికంగా అనుకుంటారు ప్రజెంటేషన్. ఇది నా ఎందుకంటే అనుభవం అని చెప్పండి. ఖచ్చితంగా ప్రభుజీ, ఆ, 4 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది నేను అనుభవించాను కాబట్టి అదే మాత్రం నేను చెప్తున్నాను ప్రభు. వెరీ గుడ్, వెరీ హరే గుడ్. కృష్ణ. హరే కృష్ణ. షేక్ రెండో భాగంలో కంప్లీట్ గా మోరల్ ఏంటంటే కుటుంబం అంతా ఈ భక్తియుక్త సేవలో అనేది కంప్లీట్ గా ఉంటే మనకు ఎటువంటి కలహాలు దోషాలు ఇట్లాంటి ఏమీ ఉండవనేది ఈ రోజు యొక్క క్లాస్ యొక్క మోరల్ నాకు అర్థమైంది గురుజీ. ఎందుకంటే మన కుటుంబం అంతా భక్తులు లేకపోతే ఒకళ్ళున్నా ఇద్దరున్నా కూడా మిగతా వాళ్ళతో మనం ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అట్లానే మేము ఫేస్ చేస్తున్నాము, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మేము ఫేస్ చేస్తున్నాము. అందువల్ల మన కుటుంబం అంతా భక్తి చేస్తాం వల్ల మనకు ఎటువంటి కలహాలు దోషాలు ఇబ్బందులు ఏమి ఉండమని చెప్పేసి ఈ రోజు కంప్లీట్ నేర్చుకున్నాం గురుజీ. ఇది గురుజీ మెయిన్. హరే కృష్ణ గురుజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా ఉండాలి క్లాస్ అంటే చక్కగా. నేర్చుకున్నది ఏంటంటే వైష్ణవ నింద అనేది చాలా పెద్ద అపరాధం అని తెలుసుకున్నాను గురూజీ. ప్రజాపతులకే ప్రజాపతి అయిన దక్ష ప్రజాపతి వైష్ణవ నింద చేయడం వల్ల ఎంత బాధ అనుభవించారనేది కళ్ళ కట్టినట్టు మాకు చూపించినట్టు చెప్పారు గురూజీ. ఇంకా అంటే వైష్ణవుల్ని ఎవరన్నా గురువుని గాని భక్తులను గాని వైష్ణవ భక్తులను గాని ఎవరన్నా నిందిస్తే వాళ్ళకు మనం అంటే సమాధానం చెప్పొచ్చు అనేది తెలుసుకున్నాను గురూజీ. తర్వాత సహజంగా వైరం ఉన్న ఏ జీవులైనా గాని వైష్ణవ భక్తుల సాంగత్యంలో ఉంటే వాళ్ళ మధ్య వైరం అనేదే ఇంకా ఉండదు, వాళ్ళంతా స్నేహంగా ఉంటారు ఏ జీవులైనా గాని అని తెలుసుకున్నాను గురూజీ. తర్వాత వైష్ణవ కుటుంబంలో కలహాలు అనేవే ఉండవు, అందరూ ఒకరిపై ఒకరు ప్రేమతో ఉంటారని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్, బాగా చెప్పారమ్మా. మీ ప్రజెంటేషన్లో కూడా చాలా మార్పు వచ్చింది. అలా చెప్పాలి అందరూ చక్కగా. ఈ రోజు జరిగిన క్లాస్ నుంచి నేనేం తెలుసుకున్నాను అంటే ఎప్పుడు సర్వవేళలో సర్వావస్థల్లో నిత్యం హరిని స్మరించేవారు ఎప్పుడు మాయలో పడరు అని తెలుసుకున్నాను. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శివుడు. అండ్ అలాగే ఈ రోజు జరిగిన స్టోరీ నుంచి నేను తెలుసుకున్నది నిండు సభలో శివునిపై ఎన్ని దూషపు మాటలు మాట్లాడినా దక్షునిపై శివుడు ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. అంటే ఇక్కడ క్షమాగుణంతో ఉన్నారు శివుడు. నేను ఇక్కడ నేర్చుకున్నది గొప్ప వైష్ణవ లక్షణం ఏమిటంటే ఎప్పుడు క్షమ కరుణ ఓర్పు ఈ గుణాలు కలిగి ఉండాలి అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ అలాగే శివపార్వతుల కుటుంబం ఒక గొప్ప వైష్ణవ కుటుంబానికి బెస్ట్ ఎగ్జాంపుల్, వైష్ణవ కుటుంబానికి గుర్తు అని ఈరోజు ఇంకొకసారి తెలుసుకున్నాను. అలాగే దక్షుడు శివుణ్ణి అవమానించడం వల్లనే ఈ యజ్ఞం అనేది నాశనం అవుతుంది. అంటే అహంకారం అనేది అట్ ద ఎండ్ ఫైనల్ గా నాశనానికే దారితీస్తుంది అని తెలుసుకున్నాను. భగవంతుణ్ణి గాని భక్తుల్ని గాని అవమానించడం అనేది అది మహాపాపము. అండ్ అలాగే యజ్ఞాలు అనేవి భగవంతుణ్ణి సంతృప్తి పరచడానికి భగవంతునికి అంకితం అయ్యేలా చేయాలి, కానీ వ్యక్తిగత ద్వేషం కోసం చేస్తే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఎటువంటి రిజల్ట్స్ అనేవి ఉండవు. అండ్ ఇక్కడ శివుడు గొప్ప క్షమాగుణం కలవారు. ఎందుకంటే అట్ ద ఎండ్ శివుడు మాత్రమే దక్షుణ్ణి క్షమించి అతనికి మేకతల అమర్చి మళ్ళీ ప్రాణం పోశారు. అంత గొప్పది క్షమాగుణం. ఫైనల్లీ నేను ఏం తెలుసుకున్నాను, నేనేం ఆచరించాలి అనుకుంటున్నానంటే అహంకారం అనేది పతనానికే దారితీస్తుంది. వైష్ణవుల్ని అవమానిస్తే ఖచ్చితంగా అనర్థాలకే కారణం అవుతాయి అని తెలుసుకున్నాను. క్షమ, గౌరవం, భక్తి ఇవే వైష్ణవ గుణాలు, ఇవే మనకి నిజమైన ధర్మం. వీటిని ఫాలో అయితే
గొప్ప వైష్ణవులుగా మారొచ్చు అని తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. థ్యాంక్ యూ.